సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం ప్యాలనగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డు అంశంలో గుమ్మడిదల మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్టుకు నిరసనగా జిన్నారం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్యాలనగర్లో డంప్ యార్డు పనులను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, జిన్నారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, శివరాజ్, ఆంజనేయులు, నరేందర్, డైరెక్టర్ మోహన్, భోజిరెడ్డి, సింహారెడ్డి, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మంద రమేష్, బ్రహ్మేందర్ గౌడ్, నరసింగరావు, రాము, సత్యనారాయణ గౌడ్, భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామంలో మరి డంప్ యార్డ్ కోసం ఇలా ప్రభుత్వ నియంత్రిత పాలన కింద పోలీస్ ప్రహారలో మరి మా నాయకులను అరెస్ట్ చేసి మరి ఇలా డంప్ యార్డ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి జిన్నారం మండల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఆ డంప్ యార్డ్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. మరి అక్కడున్న ప్రజలకు, అక్కడున్న అడవి ప్రాంతానికి చాలా ఇబ్బంది జరుగుతుంది, దుర్వాసన జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వస్తే మొత్తం వేస్టేజ్ని ఇలా మా గుమ్మడిదల మండలంలో తెచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. మరి తొందరగా ఆ డంప్ యార్డ్ని ఒక నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలియజేసుకుంటున్నాం. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో అర్ధరాత్రి ఒక భయానక వాతావరణం సృష్టించి మా టీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి 12 గంటలకు ఇళ్ల నుంచి లేపి తీసుకెళ్ళి ఒక భయానక వాతావరణం సృష్టించి నైట్ ఏదో డంప్ యార్డ్ కట్టే వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు జిన్నారం మండల శాఖ నుంచి ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసే స్కీమ్ మీద ఉంటే పొద్దున్నాక వచ్చి జనాల మధ్యలో పోలీసులు పెట్టుకొని చేస్తున్నారు. అది అట్లా కాకుండా అర్ధరాత్రి చేయడం ఎంత బాధాకరం అనేది మీరు ఒకటి గమనించాలి. ఎందుకంటే అక్కడున్న అడవిలో నివసించే గ్రామాల జనాలకు కానీ అదేవిధంగా గుమ్మడిదల మండలానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మా యొక్క గుమ్మడిదల నాయకులు ఇంతవరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి కానీ అప్పుడున్న హరీష్ రావు దృష్టికి కానీ ఆపడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ అర్ధరాత్రి వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల లోకల్ సపోర్ట్ తీసుకొని డంప్ యార్డ్ ఏదైతే నిర్మాణిస్తున్నారో మీరు టీఆర్ఎస్ నాయకులను బంధించి మీరు డంప్ యార్డ్ కడుతున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఆ యొక్క డంప్ యార్డ్ సపోర్ట్ చేస్తున్నారా? మీరు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడుకున్నారు? మీరు డంప్ యార్డ్ ఆపే బాధ్యత మీరు లేదా? జిన్నారం గుమ్మడిదల మండలంలో జనాలు మీకు ఓటేయలేరా? కాబట్టి మీరు ఒక్కటే కాంగ్రెస్ నాయకులారా, ఇకనైనా గుమ్మడిదల మండలాన్ని ఒక మున్సిపల్ కుప్పలాగా మార్చకుండా మీరు ఎంబడే దాని మీద ఖండించి జరుగుతున్న అక్రమాలను ఆపి ఆ డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనని విరమించుకోవాలి, డంప్ యార్డ్ ప్రకటనని విరమించుకోవాలి, డంప్ యార్డ్ ప్రకటనని విరమించుకోవాలి, నిర్మాణాన్ని ఆపేయాలి, డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపేయాలి, డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపేయాలి, డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అక్రమ అరెస్టులను కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్